హాయ్ హలో నమస్తే. నేను మీ హరిని మాట్లాడుతాను. ఇప్పుడు మనమైతే మురళీనగర్ మాధవధార టెంపుల్కి అయితే వచ్చాం. ఈ టెంపుల్ ఎలా అంటే ఉంది, కొండల మధ్యలోనైతే ఉంది. ఇది అయితే టెంపుల్ ఉంటుందని కూడా మాకు తెలీదు. నేను మా ఫ్రెండ్ ప్రకాష్ మామూలుగా అయితే వెళ్ళాం. ఇక్కడైతే 3 టెంపుల్ అయితే ఉన్నాయి. శ్రీ లీల మాధవధార స్వామి టెంపుల్ అనేసి దీనికి ఒక ప్రత్యేకత కూడా ఉందంట. అలానే అది కూడా చెప్తాను. ఇక్కడ లార్డ్ శివ టెంపుల్ అండ్ వేణుగోపాల స్వామి టెంపుల్, ఈ 3 టెంపుల్ అయితే ఉన్నాయి. ఇది ఎక్కడంటే కరెక్ట్గా లొకేషన్ చేసి నేను పిన్ చేసి కూడా పెడతాను. ఈ ప్రత్యేకత కోసం ఏంటంటే ఇక్కడ మనకి కొండల్లో నుంచి ప్రవహించే వాటర్ మనకి వస్తుంది. ఆ వాటర్ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా స్క్రీన్ మీద, అక్కడ వాటర్తో స్నానం చేసిన తర్వాత డైరెక్ట్గా స్వామిని అయితే దర్శించుకోవడానికి వెళ్తారంట. ఇది ఎప్పటి నుంచో ఉందంట ఈ ఆచారం. అలానే మనం ఈ వీడియో డ్రోన్ షాట్తో కూడా తీయడం అయితే జరిగింది. మొత్తం అంతా నేను ఈ కొండల మధ్యలోని పైన ఎగరేసి తీశాను. ఇక్కడ కూడా ఒక గ్రద్ద అయితే వచ్చింది కొట్టేదానికి డ్రోన్ని. స్పీడ్గా ఆపరేట్ చేసి ఎలాగొకలాగా మేనేజ్ చేసి వీడియో తీశాను. ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, గోపురం కనిపిస్తుంది కదా ఆర్చ్, అది స్ట్రైట్గా వెళ్తే శివాలయం. మనకి లెఫ్ట్ సైడ్లో అయితే వేణుగోపాల స్వామి టెంపుల్ అయితే ఉంది. అలానే మనం వెళ్ళిన టైంకి అయితే ఓపెనింగ్ లేదు. ఓపెనింగ్ లేకపోవడం వల్ల మనం 2:30కి వెళ్ళాను. ఏ టెంపుల్ అయినా మనకి 5:30, 6 లోపే ఓపెన్లో చేస్తారు. వేణుగోపాల స్వామి టెంపుల్ అయితే అది. మేము పైనుంచి కూడా ఎలా ఉంటుంది లొకేషన్ అని కూడా ఈ వీడియోలోని చూద్దామని చెప్పేసి చేశాను ఈ వీడియో. చాలా బాగుంటుంది టెంపుల్ కూడా, పీస్ఫుల్ ఫుల్. మనం నిశ్శబ్దంగా ఉండే ప్లేస్లకి ఎక్కువ కోరుకుంటాం కదా, అలానే ఉంది. చాలా అంటే చాలా బాగుంది. టెంపుల్లోని ఓపెన్లో ఉంటే ఇంకా బాగున్ను, ఎందుకంటే మీకు విగ్రహాలు కూడా చూపిద్దాం అనుకున్నాను ఎలా ఉంటాయి ఏంటి అనేది. నేను కూడా ఇది ఫస్ట్ టైమే రావడం. మేము వెళ్తున్నాము, రూట్ ఉంటుందా ఉండదా అనుకొని వెళ్తున్నాము, కానీ రూట్ అయితే ఉంది. టెంపుల్ ఉంటుందని అయితే మాకు తెలీదు. డ్రోన్ షాట్ అన్నాను కదా, డ్రోన్ షాట్ అయితే ఇదే తీశాను. చాలా అంటే చాలా బాగా తీశాను. మొత్తానికి టెంపుల్ ఉందని తెలుసుకున్నాను. వైజాగ్లో ఉండి నాకే తెలియదు ఇది. చాలా మందికి కూడా తెలిసి ఉండదు. నేను పిన్ చేసి లొకేషన్ చేస్తాను, మీకు నచ్చితే వెళ్ళండి. అలానే మీరు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేసి చెప్పండి, లేదంటే మెయిల్లో మెసేజ్ అయినా చేసి చెప్పండి. నేను మొత్తం డీటెయిల్స్ కూడా చెప్తాను, ఎటు వెళ్ళాలో ఎటు అనేది కూడా మీకు పిన్ చేస్తాను లొకేషను. ఆ లొకేషన్ బట్టి కూడా మీరు వెళ్ళొచ్చు. ఇది గూగుల్ మ్యాప్స్లో కూడా ఉంటుంది. మాకైతే మా ఫ్రెండ్ వెళ్ళినప్పుడైతే గూగుల్ మ్యాప్స్లోనైతే మేము చూడలేదు, డైరెక్ట్గా వెళ్ళాం. ఏమైనా రూట్ ఉందో లేదో చూద్దాంరా పదరా, మూడు మూడు కొండల మధ్యలోని డ్రోన్ ఎగరేద్దాం అని చెప్పేసి వెళ్ళాము. అయితే మనం మామూలుగా అలా వెళ్ళబోతప్పుడు మాకు టెంపుల్ కనిపించింది. టెంపుల్ కనిపిస్తే నేను ముందే ఆగిపోతాను, తెలుసు కదా మీకు. డైవర్షనల్కి ఫస్ట్లో ఉంటాను నేను. మొత్తం ఇదంతా కొండల మధ్యలో ఉంది, చూస్తున్నారు కదా ఇప్పుడు. అలానే మా ఫ్రెండ్ ప్రకాష్ కోసం కూడా నేను చెప్పాలి. నేను కలిసి చాలా రోజులైంది, 2 years గ్యాప్లోని కలిసాం. వాడు గల్ఫ్ వెళ్ళేసి వచ్చాడు, నేను కూడా వెళ్ళేసి వచ్చాను. కానీ చాలా టైంలోని కలిశారు. ఎవరైనా సరే ఫ్రెండ్స్ అంటే మనసులు మారిపోతాయి, కానీ వీడు మనిషి మారాడు కానీ మనసు అయితే మారలేదు. వాడు చాలా మంచోడు. అలానే ఇప్పుడు చూస్తున్న వీడియో అయితే చాలా దూరం పంపించాను, 1/2 kilometer దగ్గరలో పంపించాను దూరంకి. హైట్ అయితే ఒక 100 meters హైట్ పంపించాను, చాలా పైకి పంపించాను. అక్కడ చూస్తున్నారు కదా మనకి టెంపుల్, అది శ్రీ లీలా మాధవ స్వామి టెంపుల్. అదైతే మనకు కనిపిస్తుంది. అలా ముందుకు వెళ్తున్నాం కదా, అది కూడా పైనుంచి గోపురం అంతా తీయడం అయితే జరిగింది ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేసి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. ఫుల్గా వాచ్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడు స్వామి విగ్రహానికి తీద్దామని కూడా నేను అనుకుంటున్నాను. రేపు కానీ ఎల్లుండి కానీ వెళ్తాను. వెళ్ళి అక్కడ దర్శనం అయితే చేసుకోలేకపోయాము. అంత దాకా వెళ్ళి అంటే మాకు తెలీదు ఉందని టెంపుల్, తెలిస్తే బాగుండు అనిపించింది. దాని తర్వాత ఇదే మనకి చెప్పాను కదా, లీలా స్వామి టెంపుల్, లీలా మాధవ స్వామి టెంపుల్. ఈ టెంపుల్ లోపలికి కూడా వెళ్ళాను, కాకపోతే డోర్స్ క్లోజ్ చేసి ఉన్నాయి టెంపుల్ డోర్స్. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. నచ్చుతుంది మీకు కూడా. ఆ ప్రదేశం అయితే చాలా నచ్చుతుంది.
ఎప్పుడు వెళ్ళని వాళ్ళకైతే ఇంకా నచ్చుతుంది. నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్ళాను కనుక నాకు కూడా నచ్చింది, మీకు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను. మీరు చూసాక మీకే అనిపిస్తుంది ఇంత మంచి ప్లేస్ ఉందా ఇక్కడ అనేసి. అలానే నెక్స్ట్ వీడియోలోని నేను మన కైలాసపురం రూట్లోని హనుమాన్ టెంపుల్ అండ్ ఇంకో వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది, అది కూడా నేను షూట్ అయితే చేశాను. అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అది కూడా భలేగా ఉంది. ఎప్పుడు మనం అరకు రూట్లో ఉంటాం కదా, మనం అరకు రూట్లో ఉన్నట్టే ఉంది, సేమ్ ఘాటీలాగా. ఆ టెంపుల్ కూడా తీసాను నేను, అది రేపు అప్లోడ్ చేస్తాను. దానికి కూడా మీ రెస్పాన్స్ ఎలాగుంటుందో చూస్తాను. ఓకే, నేను ప్రకాష్ అన్నాను కదా, అదిగో వాడేవాడు ప్రకాష్ డ్రోన్ ఆపరేటింగ్ చేస్తుంటే అక్కడ ఏంటంటే చెట్లు చాలా ఎక్కువ ఉన్నాయి, కొండ ప్రాంతం కదా, చెట్లు అయితే చాలా ఉన్నాయి. తర్వాత నేను గోపురం కూడా తీశాను, గోపురం ఇంకా మన లార్డ్ శివ ఆర్చ్ కూడా తీశాను. ఇంకా చూసుకున్నట్టయితే అక్కడ ఈవినింగ్ అవుతున్న కొలది మనుషులు అయితే రావడం అలా జరుగుతుంది. మేము ఉన్నాం, వెయిట్ చేసాం ఓపెన్ చేస్తారని. అట్లా ఓపెన్ చేస్తున్న టైంలోనే మాకు కాల్ అయితే వచ్చింది, దానివల్ల మేము వెళ్ళిపోవాల్సి వచ్చింది. లేదంటే అక్కడ దర్శనం కూడా చేసుకొని బాగా వెళ్తున్నాం. ఇది ఫుల్గా వాచ్ చేసి చూడండి, ఎలా ఉందో చెప్పండి. వీడియో నచ్చితే కామెంట్ అయినా చేయండి. ఇంకోటి ఏంటంటే ఎలా ఉంది అనేది కూడా చెప్పండి. ఇంకొకటి రిక్వెస్ట్, ఎక్కడి నుంచి చూస్తున్నారో అని కూడా నాకు కూడా తెలియట్లేదు, చెప్పండి అది కూడా కామెంట్ చేసి. ఈ వీడియో కొంచెం లాంగ్ ఉన్నా ఏమనుకోకండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.